హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నుంచి మనం భారత రాజ్యాంగం అనే టాపిక్ చూడబోతున్నాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా సరే ఒక టాపిక్ నేర్చుకోవాలంటే దాని యొక్క హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటాం కదా. సో భారత రాజ్యాంగం యొక్క చరిత్ర, అసలు భారత రాజ్యాంగం ఎలా ఏర్పడ్డది? మనకు 1600లో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వస్తుంది. ఎందుకు? వర్తకం చేయడానికి. ప్రాఫిట్స్ బాగా రావడం వల్ల ఈస్ట్ ఇండియా కంపెనీకి రెగ్యులర్గా వచ్చుకుంటూ పోతుంది. అలా రెగ్యులర్గా వర్తకానికి వస్తూ 1765లో ఈస్ట్ ఇండియా కంపెనీ మన భారతదేశంలో దగ్గర నుంచి దివానీ హక్కులు పొందుతుంది. ఇక్కడ దివానీ హక్కులు అంటే ఏంటిది? దివానీ హక్కులు అంటే ఏం లేదు, న్యాయపరమైన ఆదాయపరంగా రెండు హక్కులను కలిగి ఉంటే దివానీ హక్కులు అంటారు. అయితే ఈ దివానీ హక్కులు ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏ రాజు దానం చేశాడో మీరు కామెంట్ రూపంలో చెప్పండి. అయితే దివానీ హక్కులు పొందింది కదా, న్యాయపరమైన ప్లస్ ఆదాయపరమైన హక్కులు పొందుతారు కదా, అప్పుడు వారి సౌకర్యం కొరకు కొన్ని రకాల చట్టాలు తీసుకొస్తారు. కొన్ని ఎక్కువ చట్టాలు అయ్యేసరికి ఏం చేస్తారంటే 1773లో ఆ చట్టాలన్నింటినీ రెగ్యులేట్ చేస్తారు. మనకు 1773 రెగ్యులేటింగ్ చట్టం అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. మనకి ఇది చాలా ఇంపార్టెంట్, 1773 అని రెగ్యులేటింగ్ చట్టం అనేది. ఓకేనా? మనకు 1773 రెగ్యులేటింగ్ చట్టం ఎందుకు వస్తుంది? ఈస్ట్ ఇండియా కంపెనీ ఇష్టం ఉన్నట్టు పరిపాలన చేస్తుంది, ఇష్టమైన చట్టాలు తీసుకొస్తుంది, అంత ఆగమనం చేస్తుంది. అయితే బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేస్తుంది? 1773లో ఆ చట్టాలన్నింటినీ రెగ్యులేట్ చేస్తుంది. అందుకనే మనకు ఈ చట్టం చాలా ఇంపార్టెంట్ అయిన చట్టం. ఒకసారిగా భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. ఈ విధంగా 1773లో ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ తర్వాత 1793లో ఒకటి, 1813 ఒకటి, 1833 ఒకటి, 1853 ఈ విధంగా ఎవ్రీ 2 yearsకి మనకు ఒక చట్టాలు చేసుకుంటూ వస్తుంది. అంటే ఉన్న చట్టాలన్నీ సవరించుకుంటూ వస్తుంది. ఆ తర్వాత మనకు 1857లో ఏమవుతుంది? 1857లో సిపాయిల తిరుగుబాటు వస్తుంది. సిపాయిల తిరుగుబాటు వచ్చిన తర్వాత 1858లో ఒక చట్టం చేస్తూ బ్రిటిష్ ప్రభుత్వం నేరుగా పరిపాలన స్టార్ట్ చేస్తుంది. మనకు 1858లో బ్రిటిష్ ప్రభుత్వం నేరుగా పరిపాలన స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకు 1858 వరకు మన భారతదేశాన్ని పరిపాలించింది కేవలం ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ. ఒక దేశాన్ని పరిపాలిస్తుంది 1857 వరకు. నియర్లీ ఎన్ని సంవత్సరాలు ఒకసారి చూసుకోండి. ఒక కంపెనీ వచ్చి పరిపాలిస్తుంది. నెక్స్ట్ 1858 నుంచి మనకు బ్రిటిష్ ప్రభుత్వం నేరుగా పరిపాలన స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ నుంచి మనకు 1858 ఒక చట్టం వస్తుంది. ఆ తర్వాత 1909, ఆ తర్వాత 1919, ఆ తర్వాత 1935, ఆ తర్వాత 1947 భారత ప్రభుత్వ చట్టం. ఇప్పుడు ఈ చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాల్లో ఒక్కొక్క చట్టానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. అవి ఏంటో మనం క్లాస్లో డీటెయిల్గా చూద్దాం. ఓకేనా? రైట్. 1773 నుంచి 1858 వరకు మనం ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అని అనుకుంటాం. ఆ తర్వాత 1858 నుంచి 1947 వరకు చక్రవర్తి పాలన లేదా బ్రిటిష్ ప్రభుత్వ ప్రత్యక్ష పాలన అని చెప్పుకుంటాం. అయితే 1765లో మనకు దివానీ హక్కులు బెంగాల్, బీహార్, ఒరిస్సా అనే 3 ప్రాంతాల మీద ఇవ్వబడతాయి. మనకు దివానీ హక్కులు మొఘల్ చక్రవర్తి ఆలం షా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇస్తారు. అప్పటి నుంచి మన దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అనేది స్టార్ట్ అయినట్టు. 73 నుంచి రెగ్యులేట్ అవుతూ చట్టాలు వస్తాయి మనకు. ఓకేనా?